ఒకప్పుడు సూర్యపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రజలంతా ఎంతో ఐక్యతతో ఒక కుటుంబంలా కలిసి జీవించేవారు. సాయంత్రం వేళలో పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ నవ్వులతో గ్రామాన్ని నింపేవారు. ఆ గ్రామంలో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన చిన్న అమ్మాయి ఒకరుండేది. ఆమె పేరు దీప. పెద్దలంతా కూడా దీపను ఎంతో ప్రేమించేవారు. ఒకరోజు సాయంత్రం అకస్మాత్తుగా ఆకాశం నల్లని మేఘాలతో కమ్ముకుంది. గాలులు బలంగా వీచాయి. కొద్దిసేపటికే భారీ వర్షం మొదలైంది. రాత్రి అవుతున్న కొద్దీ గ్రామంలో చీకటి పెరిగింది. ఒక్కసారిగా గ్రామంలోని వీధి దీపాలన్నీ ఆరిపోయాయి. గ్రామం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. చీకట్లో పిల్లలు భయపడ్డారు. తల్లిదండ్రుల దగ్గరకు పరుగెత్తారు. పెద్దలు కూడా ఆందోళన చెందారు. ఇప్పుడేం చేద్దాం అని ఒకరినొకరు అడుక్కుంటూ నిలబడ్డారు. అప్పుడే దీప తన ఇంట్లో ఉన్న చిన్న నూనె దీపాన్ని వెలిగించింది. ఆ దీపాన్ని చేతిలో పట్టుకుని బయటకు వచ్చింది. ఆమె ముఖంలో భయం లేదు. ధైర్యంగా అందరినీ చూసి ఇలా చెప్పింది, భయపడకండి, చిన్న వెలుగైనా చాలు చీకటిని తరిమివేయగలదు. దీపమాటలు విన్న పిల్లలకు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు తమ ఇళ్లలో ఉన్న కొవ్వొత్తులు, లాంతర్లు, టార్చులు తీసుకొచ్చారు. చిన్న చిన్న వెలుగులు ఒక్కచోట చేరాయి. ఆ వెలుగులు కలిసి పెద్ద వెలుగయ్యాయి. కొద్దిసేపట్లోనే గ్రామం మళ్లీ వెలుగులతో నిండిపోయింది. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు మెరిశాయి. పెద్దల మనస్సుల్లో ఆశ పుట్టింది. ఈ అన్నిటినీ చూస్తున్న గ్రామ పెద్ద చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఈ రోజు మనం ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాం. ఒక చిన్న దీపం కూడా పెద్ద వెలుగునివ్వగలదని దీప మనకు చూపించింది. మనమంతా కలిసి ఉన్నప్పుడు ఏ చీకటి మనల్ని ఓడించలదు. ఆ రోజునుంచి సూర్యపురం గ్రామ ప్రజలు ఒక విషయం గట్టిగా నమ్మారు. దయ, ధైర్యం, ఐక్యత ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. నీతి: మీరు చిన్నవాళ్లని అనుకోకండి. చిన్న మంచి పని కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు.